హలో ఆల్, దిస్ ఇస్ రెహానా బాబీ. ఇది నా ఫస్ట్ ఎవర్ వాయిస్ ఓవర్ వీడియో అండి. నేను ఇవాళ మీకు మా ఇంట్లో చేపల పులుసు ఎలా చేస్తారో చూపిస్తాను. ఫస్ట్ చేపలను నీట్గా శుభ్రం చేసుకోవాలి. మనం నీట్గా శుభ్రం చేసుకోవాలండి. మనం ఎంత నీట్గా శుభ్రం చేసుకుంటే అంత నీసు వాసన ఉండదండి, చాలా బాగుంటుంది. దీనిలో మసాలా చాలా తక్కువ పడుతుందండి. కొంచెం ఒక 2 స్పూన్స్ ఆఫ్ మసాలా, ఆల్ గరం మసాలా, తర్వాత మనం పసుపు, కారం. పసుపు అనేది నీట్గా కొంచెం వేసుకోవాలి. కారం అనేది దీనిలో ఎక్కువ పడుతుంది, ఎందుకంటే పులుపు కదా. ఒక 3 స్పూన్ల కారమైనా పడుతుంది. కొంచెం మ్యారినేషన్ కోసం లైట్గా ఆయిల్, మ్యారినేషన్కి లైట్గా ఆయిల్ వేసుకున్న తర్వాత వీటన్నిటిని నీట్గా కలుపుకొని ఆ ముక్కకంతా పట్టేలాగా ఉప్పు వేసుకొని అంతా నీట్గా సెట్ చేసుకోవాలి. మనం ఈ మ్యారినేషన్ ఎంత బాగా చేసుకుంటే చేప అంత టేస్టీగా ఉంటుందండి, చాలా బాగుంటుంది. ప్రాసెస్ ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. నీట్గా ముక్కకు బాగా పట్టించాలండి. ఉప్పు, పసుపు, కారం, మసాలా, నూనె ఎందుకు వేస్తామంటే ఆ చేప మనకి నీట్గా నిలబడేలాగా ఉంటుందండి. నీట్గా మనం ఇప్పుడు వెడల్పాటి ఒక బాండీని తీసుకొని, చేపల చెట్టు అంటే అందరికీ అర్థమవుతుందండి, తీసుకుని దానిలో ఒక 2 గిన్నెలు, అంటే 2 గిన్నెలు అంటే మినిమం ఒక టీ గ్లాస్ అవుతుందండి. వేసుకున్న తర్వాత ఉల్లిపాయలు అనేది లావుగా కోసుకోవాలి. సన్నగా కోసుకుంటే మెల్ట్ అయిపోతుంది, నచ్చే వాళ్ళకి నచ్చుతుంది. మాకు ఇంట్లో ఏంటంటే లావుగా కోస్తారు. దీనిలో మెయిన్ సీక్రెట్ ఇంగ్రీడియంట్ ఏంటంటే మెంతి పొడి చాలా తక్కువ, ఒక 1/2 స్పూన్ వేసుకోవాలండి. నీట్గా ఫ్రై చేసుకోవాలండి. తర్వాత మనం చింతపండు పులుసుని తీస్తాం కదా, దానిలో బాగా వేసేసిన తర్వాత కొంచెం బాగా పిసికేసి ఆ చింతపండు పులుసునంతా దానిలో వేయాలండి. నా తెలుగు ఏదైనా తప్పు ఉంటే క్షమించండి, ఫస్ట్ టైం కదా వాయిస్ ఓవర్ ఇవ్వడం. తర్వాత అది బాగా ఆ పులుసు అనేది బాగా ఉడికిన తర్వాత దానిలో కొంచెం కొత్తిమీర వేసుకోవాలండి. కొత్తిమీర వేసుకొని ఇంకొంచెం ఉడికిన తర్వాత ఆ పులుసు అనేది ఉడుకుతూ ఉండగా మనం ఈ చేప ముక్కలన్నింటినీ నీట్గా సెట్ చేసుకోవాలండి. సెట్ ఎందుకు చేసుకోవాలంటే ఒకదాని మీద ఒకటి పడకుండా నీట్గా ఒకదాని పక్కన ఒకటి సెట్ చేసుకోవాలి. ఎందుకంటే మనం దీనిలో స్పూన్ కానీ గరిటె కానీ ఏమీ పెట్టము, ఎందుకంటే చేపలు అనేవి చిదిరిపోతాయి. అందుకే నీట్గా ఒకదాని పక్కన ఒకటి సెట్ చేసుకోవాలి. మీకు వీడియోలో ఎలా కనిపిస్తుందో అలా సెట్ చేసుకోండి. చాలామందికి తెలుసు, తెలియని వాళ్ళ కోసం చెప్తున్నాను. ఏదైనా తప్పులు ఉంటే క్షమించండి. నీట్గా మనం ఏదైతే మ్యారినేషన్ చేసామో మ్యాక్సిమం ఒక 20 మినిట్స్ మ్యారినేట్ అయితే చాలండి. నీట్గా దానిలో ఉప్పు, కారం అదంతా పడుతుంది. నీట్గా సెట్ చేసుకోవాలి. ఇది చిన్న చేప కాబట్టి నీట్గా సెట్ అయిపోయింది. కొంచెం పెద్ద చేప అనుకోండి, మనం కొంచెం పెద్ద చెట్టు, ఎంత వెడల్పాటి చెట్టు ఉంటే నీట్గా పులుసు అనేది ఆ చేపలకి బాగా పడుతుంది. ఒకదాని మీద ఒకటి వేయకూడదు, చక్కగా నీట్గా ఒకదాని పక్కన ఒకటి సెట్ చేసుకోవాలి. ఆ మిగిలిన మ్యారినేషన్లో మిగిలినంతా కూడా దీనిలో తీసేసుకోవాలండి. తీసేసుకున్న తర్వాత నీట్గా మనము స్పూన్ పెట్టం కాబట్టి చేత్తోనే ఇలా ఇప్పుడు వీడియోలో మీకు ఎలా కనిపిస్తుందో అలా చేసుకోవాలండి. తర్వాత దీనిలో ఇంకో సీక్రెట్ ఇంగ్రీడియంట్ ఏంటంటే మామిడికాయ ముక్కలు, పచ్చి మామిడికాయ ముక్కలు. చాలా టేస్టీగా ఉంటుందండి. ఈ పులుపు కూడా దీనిలోకి దిగి చాలా బాగుంటుంది. ఆ చింతపండు పులుపు, ఈ మామిడికాయ పులుపు అంతా కలిసి చాలా మంచి టేస్ట్ని ఇస్తుందండి. ఒకసారి ట్రై చేయండి. మా ఇంట్లో దీన్ని బాగా ఇష్టపడతారండి. దీన్ని కూడా కొంచెం బాగా కుదిపేసి నీట్గా పెట్టుకోవాలి. ఈ మామిడికాయ ముక్కలు అనేది ఒకసారి ట్రై చేయండి, మీకు చాలా బాగా నచ్చుతుంది. ఇది నా ఫస్ట్ ఎవర్ వాయిస్ ఓవర్ వీడియో కాబట్టి కొంచెం టెన్షన్గానే ఉంది. ఏదైనా రాంగ్ మాట్లాడితే స్కిప్ చేసేసేయండి. ఒక 15 to 20 మినిట్స్ తర్వాత మూత తీస్తే మామిడికాయ కూడా మెల్ట్ అయిపోయి నూనె చక్కగా తేలుతుందండి. అంతే అండి, మన చేపల పులుసు తయారైపోయింది. నచ్చితే ఒకసారి ట్రై చేయండి. థ్యాంక్ యూ సో మచ్.